దయచేసి మీరందరూ సహాయం చేయండి. దయచేసి మీరందరూ కూడా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న సహాయం చేసి బ్రదర్ గారికి మీరు తోడుగా నడిపించాలని ప్రార్థిస్తాను. దేవుడు వచ్చేసి వాంతులు అయిపోయి బాడీ అంతా చాలా ఇదైపోయింది. ఒక గంటలో ఒక 10 సార్లు వచ్చేసింది. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 30,000 రూపాయలు టెస్టులన్నీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు తిరుపతి ప్రాంతంలో తిరుపతి బస్టాండ్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న గృహ మందిరానికి అయితే నేను వచ్చాను. ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్ అనేటువంటి ఈ యొక్క గృహ మందిరంలో ఈరోజు అయితే నేను ఉండడం జరిగింది. ఇక్కడికి రావడానికి, ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటంటే బ్రదర్ గారు ఆనంద్ రాజ్ బ్రదర్ గారి ఆరోగ్య నిమిత్తము, ఆయనకున్నటువంటి సమస్యల నిమిత్తము కొంచెం వీరితో పరామర్శించి వీరికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మీ అందరికీ బ్రదర్ గారికి ఉన్నటువంటి సమస్యను మీతో తెలియపరిచి బ్రదర్ గారికి కావాల్సినటువంటి మందుల నిమిత్తము కొంచెం ధన సహాయాన్ని, ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాను. అయితే ఏం జరిగింది అన్న విషయాన్ని సిస్టర్ గారు ఉన్నారు, ఆనంద్ రాజ్ బ్రదర్ గారి భార్య గారు అయినటువంటి గ్లోరీ సిస్టర్ గారు ఉన్నారు. మనం గ్లోరీ సిస్టర్ గారి దగ్గర ఏమైంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. సిస్టర్, ఏమైంది బ్రదర్కి? దేవుని నామంలో అందరికీ వందనాలండి. కింద సంవత్సరం 8వ నెల నుండి మా హస్బెండ్ గారికి బాగాలేదు. కొంచెం గట్టిగా చెప్పండి. 8వ నెల నుండి కింద సంవత్సరం 2024 8వ నెల నుండి మా హస్బెండ్ గారికి బాగాలేదు. సరే టెస్ట్లు అన్నీ చేయిస్తే కంట్లో నుండి బ్రెయిన్లోకి ట్యూమర్ వెళ్ళిందన్నారు. ఆపరేషన్ పెడుతుందన్నారు. అప్పుడు కూడా డిసెంబర్ 2వ తారీఖున ఆపరేషన్ చేయించడం జరిగింది. అంత బాగా అయింది. మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత క్యాన్సర్ ఏమని పెట్టారు. మళ్ళీ అది బెంగళూరుకి పంపించడం జరిగింది. పంపించి ఇంకా కంట్లో 5% ఉంది, దానికి కీమోలు వాడాలి అని చెప్పారు. ఇంకా ఈ సంవత్సరం సెప్టెంబర్ 29 వరకు 6 నెలల కీమోలు మేము తీసుకోవడం జరిగింది. అంత బాగా అయిపోయింది అనుకున్నాము. మా హస్బెండ్ కూడా చాలా సంతోషపడ్డారు. మేము దేవుడి పరిచర్యలో ఉన్నాము, ఇంకా ఎక్కువ పరిచర్య చేద్దామని ఆశపడ్డాము. అయితే ఈ నెల అక్టోబర్ 1వ తారీఖున మా ఆయన గారికి రాత్రి 9 గంటలకు సీరియస్ అయిపోయింది. విపరీతంగా ఫిట్స్ వచ్చేసి వాంతులు అయిపోయి బాడీ అంతా చాలా ఇదైపోయింది. ఒక గంటలో ఒక 10 సార్లు వచ్చేసింది. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 30,000 రూపాయలు టెస్టులు అన్నీ చేశారు. అవన్నీ చేసిన తర్వాత మేము సిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇంటికి చేశారు. ఇప్పటి వరకు ఆపరేషన్ అది కూడా సిమ్స్ హాస్పిటల్లోనే చేశారు. కీమోథెరపీ కూడా సిమ్స్ హాస్పిటల్లోనే చేశారు. కాబట్టి ఆ రిపోర్ట్లన్నీ కూడా వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళడం జరిగింది. ఫైనల్గా మెడికలాజిస్ట్ డాక్టర్ అని చెప్పింది, ఇది ఒకలాంటి జబ్బమ్మ, జబ్బు పెరిగిపోయింది, ఎవరికో తప్ప రాదు. కంట్లో నుండి బ్రెయిన్కి వెళ్ళిపోయింది, బ్రెయిన్లో నుండి ఇంకో కంట్లోకి పాకుతుంది, ముందుకి ఎముకల్లోకి వెళ్ళిపోతుంది, అవయవాల్లో పాకేస్తుంది. చాలా సీరియస్ కండిషన్లో ఎక్కుతున్నాడని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలి మేడం, మళ్ళీ ఆపరేషన్ చేస్తారా, మళ్ళీ ఏదైనా చేస్తారని అడిగాను. వాళ్ళు అన్నారు ఇంకా ఆపరేషన్లు అవి చేయకూడదు, బ్రెయిన్లోని ఈయనకి చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది, ఇంకొక 10 రోజుల్లోపు ఈయనకి ఒక మెడిసిన్ తెప్పించాలి. ఆ మందులు కూడా మా హాస్పిటల్లో లేవు. ఈ 10 రోజులకి మెడిసిన్ ఇస్తున్నాము, వాడాలి. తర్వాత ఈ మెడిసిన్ తెప్పించాలి, తెప్పించి వెయ్యాలి అన్నారు. సరే మేడం, ఎంత అవుతుంది ఏంటి, మేము పేదోళ్ళము, ఏదో చిన్నగా బతుకుతున్నాము అని చెప్పాను. 2,40,000 అవుతుంది నెలకి. ఆ మెడిసిన్ వేస్తేనే ఈయనకి తగ్గుతుంది, లేదంటే ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ కోమాలోకి వెళ్ళిపోయి పీడిస్ వచ్చేసి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. బోన్స్లోకి ఆ యొక్క వ్యాధి వెళ్ళిపోతుందని చెప్పారు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. నా ప్రతి పరిస్థితి కూడా దేవుడికే తెలియజేసుకుంటున్నాను. దగ్గర మా హస్బెండ్ గారు కూడా సంవత్సరం నుండి ఏ పనికి వెళ్ళలేదు. ఆయన దేవుడు పోషిస్తున్నారు ట్రీట్మెంట్ విషయంలో. అప్పుడు చాలామంది సహాయం చేశారు. మళ్ళీ ఇప్పుడేమో 10 రోజుల్లో మందులు అయిపోతే చెప్పలేమని డాక్టర్లు చెప్పేసి వదిలేశారు. మళ్ళీ ఇక్కడ తిరుపతి పట్టణంలో ఉన్న టాటా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించాము. వాళ్ళు కూడా ఆ మెడిసిన్ వేయాలని చెప్పారు. DBRలో సంప్రదించాము, వాళ్ళు అదే మెడిసిన్ వేయాలని చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నా సరే అదే చెప్తున్నారు. స్కానింగ్లో రిపోర్ట్లు పట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగాము. వాళ్ళు కూడా లెటర్స్ రాసి ఇచ్చారు, కానీ ఈ మెడిసిన్ ఆరోగ్యశ్రీ ద్వారా దొరకదన్నారు. ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేసినా సరే ఏ ప్రయోజనం లేకపోయింది. నాకు భర్తను చూస్తూ చెప్పుకోలేకపోతున్నాను. కానీ ఒక నమ్మకం, దేవుడికి అసాధ్యమైందంటే ఏదీ లేదు, బతికిస్తాడని. దయచేసి ప్రార్థన చేయండి. నా దేవుడు గొప్పవాడు, మిమ్మల్ని గొప్పగా సేవ చేస్తామని నమ్మకం ఉంది. మాకు మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయ్యింది. అలాగే దేవుడు చిత్తమైంది ఈ వీడియోని పెద్దల వరకు తీసుకెళ్ళండి.
ఈ మెడిసిన్ బాలకృష్ణ గారు ఉన్న హాస్పిటల్లో దొరుకుతుందని చెప్పారు. అక్కడికి కూడా మేము ఎమ్మెల్యే సంతకాలు పట్టుకుని తీసుకెళ్తే వాళ్ళు కూడా డబ్బులతో కొనుక్కోవాలన్నారు. మా దగ్గర అన్ని డబ్బులు లేవు. 1 నెల కాదు, కొన్ని నెలలు వాడాలి. ఆ వ్యాధి తగ్గేంత వరకు ఆ మెడిసిన్ వాడాలి. నా పరిస్థితి బాగాలేదు. మీరు ఎవరైనా కూడా సహాయం చేయాలనుకుంటే నా భర్తకి సహాయం చేయండి. ఒకవేళ ఆ మెడిసిన్ ఇప్పించగలిగితే దయచేసి ఇప్పించండి. ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి. లేదు పెద్దోళ్ళ వరకు వీడియో తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తానంటే సపోర్ట్ చేయండి. నాకంటూ ఎవరు లేరు, ఉన్నదల్లా యేసయ్య. నా ఆత్మీయులైన మీ అందరికీ చెప్పుకొని సహాయాన్ని కోరుకుంటున్నాను. ప్రియ దైవజనమా, విన్నారు కదా, చూశారు కదా, ఈ యొక్క స్థితిని బట్టి ఇక్కడికి రావడం జరిగింది. అయితే బ్రదర్ గారు ఇక్కడ గత 30 సంవత్సరాలుగా బ్రదర్ వాళ్ళ తండ్రి గారు ఈ ప్రాంతంలో తిరుపతి కొంచెం బస్ స్టాండ్కి అతి సమీపంలోనే చిన్న గృహ ప్రార్థన 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అయితే సంఘం అంతకు దేవుడు అభివృద్ధి చేస్తా ఉన్నాడు. అయితే బ్రదర్ గారికి వచ్చినటువంటి సమస్యను బట్టి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మనం చూస్తున్నాము. అయితే సిస్టర్ గారు వచ్చి మా వైజాగ్ దగ్గర అనకాపల్లి నుండి సిస్టర్ గారిని బ్రదర్ గారు వివాహం చేసుకుని తీసుకొచ్చారు. అయితే జరిగిస్తున్న సమయంలో 2 సంవత్సరాలు అయింది నా వివాహం అయ్యి. సంవత్సరం తర్వాత నుండి బ్రదర్కి ఈ సమస్య రావడం చాలా ఇబ్బందిగా మనకు తెలుస్తుంది. అయితే ఏంటి అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళి ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేన పార్టీ తరఫున మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా సంతోషంగా వారు మమ్మల్ని కలిసి మేము హెల్ప్ చేయగలమని చెప్పి ఒక లెటర్ను కూడా రాసిచ్చారు. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి హాస్పిటల్ బసవతారకం అనేటువంటి క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో నందు దానికి రెఫర్ చేశారు. అయితే అక్కడికి మనకు తెలిసిన సహోదరులు మనం అక్కడికి పంపిస్తే ఇక్కడికి పంపించినా కూడా ఒకే పరిస్థితి. ఏంటి అంటే మీరు రికమెండేషన్ తీసుకొచ్చినా మేము ఇక్కడ అడ్మిట్ చేసుకొని మేము చూడగలం తప్ప ఆ టాబ్లెట్స్ ఇక్కడ కూడా ఈ మందులు మీరు బయట నుంచి తెచ్చుకోవాలి. 2,40,000 అక్షరాల 2,40,000 అవుతుంది ఇక్కడ అక్కడ అవుతుంది అని చెప్పి తెలియపరుచున్నారు. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడి మీద ఆధారపడినటువంటి కుటుంబం దేవుడు ఎలాగైనా చేయగలడు అనేటువంటి నమ్మకం దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడి మీద విశ్వాసంతో ఇన్ని రోజులు కూడా దేవుడు నడిపించాడు. మీ చేతనైనంత సహాయం మీరు ప్రార్థన ద్వారా, బ్రదర్ నేను నీ గురించి ప్రార్థన చేస్తానంటే యూ కెన్ ప్రే ఫర్ దెమ్. లేదు బ్రదర్, నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, నేను వారితో మాట్లాడి మందులకి ఖర్చు అయ్యేటువంటి విధంగా దానికి నేను హెల్ప్ చేసి నేను వారితో మాట్లాడి కొంచెం బెటర్ ట్రీట్మెంట్ అనేది నేను ఇప్పించగలను అంటే యూ కెన్ అఫోర్డ్ దెమ్. అంటే కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే వీరు కుటుంబాన్ని ఓన్లీ దేవుడి మీద ఆధారపడి వారు ఈ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని కూడా ఈ గృహ మందిరాన్ని కూడా వీళ్ళు అద్దె ఇంట్లో నడిపిస్తూ ఉంటున్నారు. దీనిని ఒక 10,000 కూడా అఫోర్డ్ చేయలేనటువంటి కుటుంబం కనుక దయచేసి మనం అందరం కలిస్తే మనకు తోచినంత అట్లీస్ట్ ఒక 10 రూపాయలైన మనిషి ద్వారా అది జరిగితే ఒక్క నెలకి ఆల్రెడీ డాక్టర్ చెప్పి 5 days అయిపోతుంది. 10 daysలో మెడిసిన్ స్టార్ట్ చేయాలి, లేకపోతే పేషెంట్ ఫిట్స్ వచ్చి కోమలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అని చెప్పారు. ఆల్రెడీ 5 days కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5 days మాత్రమే మిగిలింది. మేము చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ కూడా మేము చేసాము. అయితే మీ వంతుగా అట్లీస్ట్ ప్రార్థన, లేదంటే కొంచెమైనా ధన సహాయాన్ని, లేదు బ్రదర్ మేము ఆ మందులు మేము తీసివ్వగలమంటే యూ కెన్ అఫోర్డ్ దెమ్. మేము చాలా కుటుంబం మేము చూసినప్పుడు చాలా బాధతో ఉన్నారు. మేము అందరం కలిసి వీరి గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరు వీరి గురించి ప్రార్థించేయండి, మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. దేవుడు ఈ బిడ్డ ద్వారా, ఈ సహోదరుని ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప అద్భుతమైన సేవ చేయడానికి మీరు చేయబోయే ప్రార్థన ఎంతో విలువైనది, అమూల్యమైనది. దయచేసి మీరందరూ సహాయం చేయండి. దయచేసి మీరందరూ కూడా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న సహాయం చేసి బ్రదర్ గారికి మీరు తోడుగా నడిపించాలని ప్రార్థిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు.